ఆగస్టు 14న ఈ డేట్ చాలా కీలకంగా మారున్నది. ప్రధానంగా 2 భారీ చిత్రాలు రిలీజ్ అవబోతున్నాయి పాన్ ఇండియా లెవెల్లో. అయితే ఈ 2 చిత్రాలకు సంబంధించి అసలు ఎగ్జాక్ట్గా ఏది తెలుగు సినిమా? ఒకరేమో బాలీవుడ్కి వెళ్ళి ఆ చిత్రంలో నటించిన మన జూనియర్ ఎన్టీఆర్ అయితే, ఇంకొకరు తమిళ ఫిల్మ్ అయినటువంటి కూలీ చిత్రం నటించిన నాగార్జున గారు. సో ఓవరాల్గా ఈ 2 చిత్రాల్లో ఏది తెలుగు సినిమా అనే దాని గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే, చెప్పండి ఏమనుకుంటున్నారు? ఏది తెలుగు సినిమా అనుకుంటున్నారు? స్ట్రైట్ ఒక నిమిషం. యాక్చువల్గా మనకి ప్రతిసారి గుడ్డు మీద ఈకలు పీకడం బాగా అలవాటు, అట్లాగే ఉంది. ఏది అసలు సిసలైన హిందీ సినిమా అని హాఫ్ ఆఫ్ పార్ట్ అనుకుంటే మన బాహుబలి చూడరు, RRR చూడరు, ఏది చూడరు. ఏది అసలు సిసలైన మన చైనీస్ సినిమా అనుకుంటే మన సినిమాలు అక్కడ ఆడవు, జపనీస్లో కూడా ఆడవు. కానీ మన వాళ్ళు వేరే వేరే లాంగ్వేజ్లో సినిమాలు చేసి మనతో పాటు రిలీజ్ చేసుకుంటుంటే ఏది అసలు సిసలైన తెలుగు సినిమా దగ్గరకు వచ్చింది. చూడు పరిస్థితి. లాస్ట్ టైము వారసుడు సినిమా ఓ సంక్రాంతికి వచ్చింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వారసుడు, వారీసు, దిల్ రాజు రిలీజ్ చేశాడు. వారీసు అండ్ తూ నీవు. అప్పుడు దిల్ రాజు గారు ఏం చెప్పారంటే, ఇది ఆయన తమిళ యాక్టర్ అయినా మన తెలుగులో స్ట్రేట్ సినిమా ఇదని చెప్పాడు. ఇంకో దాంట్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ టంగ్ స్లిప్ అయ్యి లేదు ఇది తమిళ్లోనే తీసాము, తెలుగులో డబ్ చేసామని చెప్పాడు. అప్పుడు కొట్టుకు చచ్చారు, ఇది తెలుగా తమిళ అసలు ఏంది ఇది అని, ఏదైనా ఏలియన్ భాష అని. అసలు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ గొడవ మధ్యలో వారసుడు అసలు ఏమైందో తెలియదు. ఆ తర్వాత నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ సీతారామంకి వచ్చినప్పుడు మన మహానటులు ఆల్రెడీ ఉన్నప్పటికీ అప్పుడు ఇదే జరిగింది. నెక్స్ట్ మొన్న ధనుష్ సార్ సినిమాకి వచ్చినప్పుడు అదే జరిగింది. వాళ్ళు బయట భాష వాళ్ళు మన దగ్గరకు వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. సైఫ్ అలీ ఖాన్ వస్తే ప్రాబ్లం లేదు, అజయ్ దేవగన్ ఇక్కడికి వస్తే ప్రాబ్లం లేదు. మనవాడు ఒక్కడు అమెరికన్ సినిమాలో లాల్ సింగ్ చద్దా అనుకుంటా, నాకు రావట్ల పలకడం, సారీ. దాంట్లో చేసినందుకు ఏవేవేవో చేశారు. దేవుడి దయ వల్ల ఆ సినిమా ఆడలా. అది ఆడుంటే ఏమనే వాళ్ళం అని ఇంకా భయం వేసింది నిజంగా. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తర్వాత దీనికి పట్టింది శని, మన బ్రహ్మాస్త్రాలో నాగార్జున గారు చేశారు, షారూఖ్ ఖాన్ గారు చేశారు. అందరు హిందీ వాళ్ళు ఉండగా నాగార్జున గారు ఒకరే వీళ్ళకి సపరేట్గా కనిపించాడు. ఎందుకో తెలీదు. అమితాబ్ బచ్చన్ ఇటు వచ్చినప్పుడు ఏమనలా. రణబీర్ తెలుగులో ఫంక్షన్ ఇక్కడే చేశారు. యాక్చువల్గా బ్రహ్మాస్త్ర రాజమౌళి డిజైన్ చేసిన ఒక పెద్ద సెట్ వేస్తే అది వర్షానికి ఏదో డిస్టర్బ్ అయ్యి 5 కోట్ల సెట్ వేశారంట పాపం. లాస్ట్కి ఆ సెట్లో చేయకుండా మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యి అక్కడ చేసుకున్నారు ఫంక్షన్. అక్కడ చేసుకుంటే ఇంకా బాగుండేది. సరే వాట్ ఎవర్, ఆయన దగ్గరుండి ప్రమోట్ చేశాడు, అదొక రకంగా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి మన ఎన్టీఆర్ నార్త్కి వెళ్ళి హిందీ మాతృకలో ఒక సినిమా చేశారు. ఎందుకు హిందీ మాతృకలోనే చేయాల్సి వచ్చింది అంటే, బికాజ్ ఇట్స్ ఏ హిందీకి సంబంధించిన ఎప్పటి నుంచో ఉన్న యూనివర్స్ అది. వైఆర్ఎఫ్ యశ్రాజ్ వాళ్ళ యూనివర్స్లో భాగం. ఈయన ఒక సోలో సినిమా చేస్తుంటే ఇది ఇంకేమైనా అనొచ్చు, బట్ ఆ యూనివర్స్లో ఈయన ఒక భాగం అయి వచ్చాడు. మనం దాన్ని ఏం చేయలేం, ఆ సోలో సినిమా అయితే కాదు. అది మనోడు కాబట్టి పాపం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేశారు. హృతిక్ రోషన్ కూడా అదే అన్నాడు, ఏమని, మీ అందరికీ అన్న నాకు తమ్ముడు, అండ్ ఎన్టీఆర్ ఏం బాలీవుడ్కి వెళ్ళలేదు, బాలీవుడ్నే ఎన్టీఆర్ కోసం ఇక్కడ తీసుకొచ్చామని నిర్మాత అనడం. ఇంత 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 హాయిగా అందరు, నిన్ననేగా ఈవెంట్ అయింది, అందరూ అంత హాయిగా ఉంటే అసలు ఇది తెలుగు సినిమానా హిందీ సినిమానా అని దీంతో పాటు ఇంకో సగం రజనీకాంత్ గారి సినిమా. రజనీకాంత్ గారు ఫస్ట్ స్టార్టింగ్లో మన తెలుగే, తమిళ్కి వెళ్ళిన తర్వాత తెలుగు తమిళ్ ఏం కాదు, అప్పుడు మద్రాస్. ఇంకా చెప్పాలి అంటే తెలుగు సినిమా తమిళ సినిమా అంతా కలిపి మద్రాస్ ఒకటే ఉండేది. ఆ లాంగ్వేజ్ మన హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం కత్తిరించారే తప్పితే అప్పటి వరకు అది అదే. ఆయన ఉన్నప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్లాగా ఆయన వచ్చాడు. ఇప్పుడు అది 3 ముక్కలైంది. మద్రాసు తెలుగు సపరేట్ అయింది, తెలుగులో కూడా 2 ముక్కలైంది అంతే. ఇప్పుడు మళ్ళీ ఇది తెలుగా ఏది తమిళ్ అని కొట్లాడుకుంటున్నాం. దేవుడి దయ వల్ల ఇది తెలంగాణనా ఆంధ్రానా రాయలసీమానా అని కొట్లాడుకోవాలి తెలుగు సినిమాని. ఫ్యూచర్లో రేపు తెలుగు సినిమాని కూడా ఇలాగే చేస్తారు. మండలాల వరకు వెళ్ళిపోద్ది, మండల గ్రామ సర్పంచ్ వరకు వెళ్ళిపోద్ది. చిరంజీవి సినిమా రిలీజ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది తెలంగాణ చిరంజీవి సినిమానా, ఆంధ్ర చిరంజీవి సినిమానా, రాయలసీమ చిరంజీవి సినిమానా?
అంతే. ఇది కూడా వచ్చింది, మర్చిపోయా. అది ఏం సినిమా ఫంక్షన్, బోలా శంకరా లేకపోతే వాల్తేరు వీర్య ఫంక్షన్ ఇక్కడ జరిగింది. ఏదో ఫంక్షన్ అనంతపురం సైడ్, గాడ్ ఫాదర్ అనుకుంటా, సైరానా లేదు, మొన్న వచ్చిన సినిమాని ఏదో అనంతపూర్లో చేశారు ఫంక్షన్. ఒంగోలులో బాలయ్యది అయింది, బాలయ్యతో పాటు రిలీజ్ అయిన చిరంజీవి సినిమా అక్కడ అయింది, అనంతపూర్లో అయింది ఫంక్షన్. అదే వీరయ్య తర్వాత ఏమొచ్చింది వీళ్ళిద్దరు క్లాష్ రాలేదు. ఇంకేది డాకు మహారాజ్ ఒకటి రిలీజ్ అయింది, దాంట్లో ఏం రాలేదనుకుంటా, మేబీ ఆ ఫంక్షన్ ఒకటి అక్కడైంది. బాలయ్య ఫంక్షన్ ఏమో మొన్న రావాలి, ఆయన మన సంక్రాంతికి ఏది మన విశ్వంబరతో రావాలి బట్ రాలా, వాట్ ఎవర్. అప్పుడు అదేంటిది, ఇది రాయలసీమ అంటగట్టేశారు. నరసింహారెడ్డి ఉందా సంథింగ్, వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య, అంతే. అదే దాని ఫంక్షన్ అక్కడ చేశారు. అప్పుడు ఏడుపులు పెడబొబ్బలు. అంటే ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ లో ఫంక్షన్ చేశారు, రాయలసీమలో చేశారు, ఆంధ్రాలో చేయలేదంట. దానికి ఫీల్ అయ్యారు చాలా మంది. అవుతారులే కొంచెం, అంటే ఉంటుంది కదా, ఎందుకు అంత ఇండస్ట్రీ రాలా, తెలుగు సినిమే కదా, కరెక్టే. ఇండస్ట్రీ ఆంధ్రాకి రాలా, ఇప్పుడు సపరేట్ ఏం లేదు. ఇప్పుడు నువ్వు వేసిన క్వశ్చన్ చూడు, ఎన్టీఆర్ సినిమా ఏమో హిందీ మాతృక, రజనీకాంత్ సినిమా ఏమో తమిళ మాతృక. మరి ఏది తెలుగు సినిమా అంటే అతడు వెళ్ళి చూడండి, రిలీజ్ మరి ఉంది. బెటర్ 15వ తేదీ వరకు ఆగితే ఖడ్గం రిలీజ్ అవుద్ది, అది అచ్చమైన తెలుగు సినిమా. బేసిక్ గా ఇంట్లో కూర్చొని రిలీజ్ చేసి అదే థియేటర్ కదా, ఆ రోజు టీవీలోకి వచ్చి అదే చూడడం బెటర్. తెలుగు సినిమా కావాలనుకుంటే దేశం అనేది ఎట్లా, సో 15th ఉంటుంది. సో ఇది ఒకటే, మనం ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఉంది, నిజం ఉంది, అతడు ఉంది. అండ్ తెలుగులో ఇంకేది రిలీజ్ కూడా అవుతుంది, చిన్న చిన్న సినిమాలు 1-2 అవుతాయి, అవకుండా అయితే ఉండవు. బట్ తమిళ వాళ్ళని మనం చాలా ఆదరిస్తున్నాం ఈ మధ్య కాలంలో. మన వాళ్ళని వాళ్ళు ఎవరు ఆదరించట్లా. ఇప్పుడు చిరంజీవికి తెలుగులో ఉన్న మార్కెట్ తమిళ్లో లేదు, వెంకటేష్కి తెలుగులో ఉన్న మార్కెట్ తమిళ్లో లేదు, బాలయ్యకి అంతే, నాగార్జునకి అంతే, బాలయ్యకి మధ్య బాలీవుడ్ లో కొంచెం వాట్ ఎవర్. బట్ తమిళ హీరోలకు అట్లా కాదు. దాంతో పాటు ఈక్వల్ అవసరమైతే ఇంకో పిసర్ ఎక్కువే ఉంది మన దగ్గర. మనం ఎవరినైనా నెత్తిన పెట్టుకోవడం, సూర్యానికైనా విశాల్కైనా, అయ్యో ఎంతమంది పేర్లు తీసిన, విక్రమ్, చివరికి విజయ్ సేతుపతికి కూడా మన దగ్గర బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. అట్లా మన దగ్గర ప్రాబ్లం ఏం లేదు. సో అసలు ఆలోచించవద్దు ఏది అసలే సిసలైన తెలుగు సినిమా అని, ఇది ఆదరించండి అంతే. ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, గాడ్ ఫాదర్లో ఆయన సల్మాన్ ఖాన్ని తెచ్చాడు, ఓ 2 సినిమాల్లో సైఫ్ని తెచ్చారు, అజయ్ని తెచ్చారు. రణబీర్ కూడా పాపం ఆయన సినిమా ఇటు రిలీజ్ చేసుకున్నాడు, బ్రహ్మాస్త్ర, ఇక్కడే ఫంక్షన్ చేసుకొని. ఇప్పుడు హృతిక్ వచ్చాడు, రేపు ఇంకెవరు వస్తారు, ఇంకెవరున్నారు మిగిలి రావడానికి? కబీర్ సింగ్ రావాలి, ఆయన ఇక్కడ సినిమానే అక్కడ డబ్ చేసుకున్నాడు అంతే, ఆయన కూడా వస్తే సరిపోతుంది. రణ్వీర్ రావాలి, వస్తాడేమో తర్వాత. అట్లా తెలుగు సినిమాల్లో వాళ్ళు కూడా నటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రణబీర్ కపూర్ ఉన్నాడు, రామాయణం వదిలేలే, అది ఎలాగూ ఇక్కడ అక్కడ ఆడుద్ది. ఒకవేళ రణబీర్ కపూర్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమాలు వచ్చి, లేకపోతే రేపటి రోజు అల్లు అర్జున్ రణవీర్ కాంబినేషన్లో సినిమాలు వచ్చి, ఇట్లా బాగుంటుంది. అంటే ఇతను నాగవంశీ ఏమంటాడంటే, ఇది పక్కా స్ట్రైట్ తెలుగు ఫిలిమే, హృతిక్ రోషన్ వచ్చి దీంట్లో నటించాడు అని ఆయన అంటాడు. అభిమానుల కోసం అలా షూట్ అంతా అక్కడే అయింది. అదే కరెక్ట్. యాక్చువల్లీ బాలీవుడ్ ఫిలిం, అది వాయిసెస్ అర్థమైపోతాయి. 100% బాలీవుడ్ ఫిలిం అది, దీనికి స్ట్రైట్ తెలుగు ఫిలిం అని ఆయన అంటాడు. అదే తెలుగే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో అన్నీ పాన్ ఇండియా సినిమాలే, సొంత గొంతులు అద్దె గొంతులు అంతే తేడా, అంత మించి ఇంకేం లేదు. మొన్న ఏదో చూసా, అందరూ అద్దె గొంతులతోనే వచ్చారు, ఇంకేదో డబ్బింగ్ అయ్యింది, పాన్ ఇండియా సినిమానే, ఐ డోంట్ నో. వాళ్ళ గొంతులు కూడా వాళ్ళకి లేవు, సునీల్ గొంతు కూడా సునీల్కి లేదు. అరే ఇది బుల్లెట్ బండి అన్నీ అద్దె గొంతులే ఉన్నాయి దాంట్లో. సునీల్ ఉన్నాడు, మన డిస్కో శాంతి ఆఫ్టర్ 26 years అందులో గెటప్ వేసింది. లారెన్స్ బ్రదర్, అవును చూసా. టీవీ సీరియల్స్ నుంచి వెళ్ళిన అమ్మాయి అందులో హీరోయిన్, లారెన్స్ హీరోయిన్. అదే అమ్మాయి టీవీ సీరియల్స్ నుంచి వెళ్ళింది, ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసేది, అంత పెద్ద సినిమా కొట్టేసింది. సో అట్లా భాష తారతమ్యాలు ఏం లేదు దాంట్లో. సునీల్కి మన సునీల్ గొంతు ఇవ్వచ్చు, సునీల్ గొంతు ఏదో అద్దె గొంతు, అదొక్కటే నచ్చల, మిగతాదంతా బాగుంది ఆ సినిమాలో. అంటే మనకు డైజెస్ట్ చేసుకోలేము. బట్ క్యారెక్టర్ బేస్డ్గా కొంతమంది వాయిస్ కూడా చేంజ్ చేస్తుంటారు కొంత, కానీ డైజెస్ట్ అవ్వదు. మన వాళ్ళు అన్నీ పలికించగలరు, డైజెస్ట్ అవ్వదు. బట్ ఇట్స్ ఓకే. ఈ సినిమాలకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. మీకు అన్ని వాయిస్లు ఎవరి వాయిస్లు వాళ్ళకు ఉన్నాయి.
అండ్ ఇన్ కేస్ ఒకవేళ లేకున్నా సరే వాళ్ళకి ఆ వాయిస్ కావాలని పెట్టారు అనుకోండి తప్పితే దాన్ని ఇంకోలాగా చూడాల్సిన అవసరం ఏం లేదు. రజనీకాంత్ గారికి ఎలాగో మనోగర్ వాయిసే ఉంటుంది, టెన్షన్ పడొద్దు. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.